విజయ్ సక్సెస్, అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ముందు విజయ్ సక్సెస్ వచ్చినందుకు. దెన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ రోహిత్ ఫర్ హిస్ సక్సెస్ అండ్ శ్యామ్ గారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బ్యాక్ టు బ్యాక్ నేను రోహిత్ గారికి చేస్తున్నాను. ఈ సినిమా మంచి మంచి పేరు వచ్చింది, ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ సినిమాను కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నట్టు మేము అందరం అనుకున్నాం. అలానే ఈ సినిమాని అందరూ ఆదరించారు, మంచి హిట్ చేశారు. అండ్ నేను విజయ్ గారికి అండ్ ప్రొడ్యూసర్ శ్యామ్ గారికి, రోహిత్ గారికి అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మా సినిమాని అసురాన్ని మంచి హిట్ చేసిన ప్రేక్షకులకి, ఈ సినిమాని అంటే రేటింగ్ కానీ అంటే సినిమా బాగుందని రేటింగ్ ఇచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆడియన్స్ ముందు రేటింగ్ చూసి వెళ్తున్నారు, కానీ ఈ సినిమాకి చూసిన తర్వాత అందరూ చాలా బాగుందని చెప్పారు. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సక్సెస్ మీట్ చేయడం చాలా హ్యాపీ అండి. ఈ సినిమాలో యాక్చువల్గా నాకు కథ చెప్పినప్పుడు నేను బాగుందనుకున్నాను, కానీ ఈ సక్సెస్ చూసిన తర్వాత అసలు మంచి సినిమా చేసిన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండి. అలాగే హీరో గారు చేసినందుకు, ఈ సినిమాకి నాకు డైరెక్టర్ గారు విజయ్ గారు నాకు ఈ సినిమాకి ఇచ్చినందుకు, అంటే ఈ సినిమాలో నేను ఆయన ఎట్లయితే రియాలిటీ స్టోరీ అనుకున్నారో ఆ సినిమాకి అంత రియల్ ప్లేసెస్ ఇవ్వడం కానీ, సెటప్ చేయడం కానీ, ఆ సెట్ విధానం ఇవ్వడం కానీ, అంటే ఆర్ట్ కనిపించకుండా రియల్ సినిమా కనిపించాలని ప్రయత్నం చేశాను. అలాగే సక్సెస్ అయ్యండి. సీరియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మూవీ గురించి చెప్పాలంటే విజయ్ సార్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన 2.5 years అంటే 3 years నుంచి తెలుసు. ముందు అంటే ఓకే చాలా అంటే కష్టపడి వచ్చారని చాలా మంది చెప్తా ఉంటారు. బట్ సీరియస్లీ అది రియాలిటీలో చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే విజయ్ సార్ చూశాను. ఆయన స్పెసిఫిక్గా మళ్ళీ నాకు ఈ సినిమాకి పిలిచి సత్యం నీకు ఏదో ఒకటి మనం గ్యారంటీ చేద్దాం అని చెప్పి సీరియస్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. లైక్ నేను సీరియస్లీ వర్డ్స్ రావట్లేదు. విజయ్ సార్ సీరియస్లీ సంథింగ్ నా లైఫ్లో ఒక నేను ఏంటో తెలియకుండానే నేను నిజంగా నేను ఇది పర్ఫామ్ చేయగలనా, లేకపోతే నాలో అంత ఉందా అని నాకే తెలియపోయినా ఆయనకి తెలిసి నాకు ఆఫర్ ఇచ్చారు. సీరియస్లీ ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను దానికి. అట్ ద సేమ్ టైం రామారావు సార్ నన్ను విజయ్ సార్ పరిచయం చేశారు. సో అది లాస్ట్ వీక్ వచ్చింది. ఐ మీన్ జ్యోతిలక్ష్మి రిలీజ్ అవ్వకముందు 1 week ముందు వచ్చింది. అండ్ దెన్ జ్యోతిలక్ష్మి సీరియస్లీ రెండు విజయ్ సార్ ఆఫర్ ఇవ్వకపోయి ఉంటే అసలు నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడ ఉండదు నిజంగా నాకు తెలియదు. అంటే నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. విజయ్ సార్ గురించి చాలా చెప్పాలి. అట్ ద సేమ్ టైం రోహిత్ గారు అసుర మూవీ అంటూ ఏమైనా ఉందంటే దానికి సింగిల్ పిల్లర్ మూవీ అంతా నడిపించింది రోహిత్ గారు. అండ్ థ్యాంక్స్ టు హిమ్ నన్ను యాక్సెప్ట్ చేసి నాకు ఒక నెగటివ్ షేడ్ చూపించి మీ అందరి ముందు నుంచి మాట్లాడే ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా ఎక్కువ మాట్లాడతాను ఇప్పుడు, ఎందుకంటే విజయ్ నుంచి స్టార్ట్ అయ్యే లిస్ట్ చాలా ఎక్కువ ఉంది. నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన లిస్ట్. వెనెలా తర్వాత, రాఖీ తర్వాత వేరే చాలా సినిమాలు చేశాను, అన్ని డిఫరెంట్ వైవిధ్యమైన పాత్రలే. కానీ ఒక ఫోర్స్ లాగా, ఒక కాన్ఫిడెన్స్ బిల్డర్, ఒక అనదర్ హిట్ అండ్ హిట్టే కాకుండా పర్ఫార్మెన్స్కి విపరీతంగా స్కోప్ ఇచ్చిన ఈ చార్లీ అనే పాత్ర ఏదైతే కథను నడిపిస్తుందో అలాంటి పాత్రని నన్ను షోల్డర్ చేయమని నన్ను పిలిచి విజయ్ గారు ఇచ్చిన విజయ్ గారు ఇచ్చిన ఆపర్చునిటీకి నేను ఆయనకి ఇదిగో థ్యాంక్ యూ విజయ్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు నాకు ఒక దగ్గర 6 years నుంచి పరిచయం, ఇంకోసారి అప్పుడు తెలుసు. కానీ బాగా దగ్గరగా చూసి నాలో ప్యాషన్ అనేది ఆయన వింటూ ఉండటం, నన్ను పిలవటం, ఈ చార్లీని ఇవ్వటం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అయితే ఇలాంటి పాత్ర అక్కడికి వెళ్ళి చేసేటప్పుడు ఒక కంఫర్ట్ జోన్ ఒకటి, ఒక పర్ఫార్మెన్స్ కిక్ అంటారు కదా, ఆ పర్ఫార్మెన్స్ కిక్ ఇచ్చింది నిజంగా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పర్సన్స్ రోహిత్. నారా రోహిత్ తోటి చేయటం నాకు చేసేదాకా తెలియదు, కానీ చేసిన తర్వాత నుంచి మాత్రం ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ పర్ఫార్మింగ్ విత్ దిస్ గాయ్. ఐ మీన్ సారీ అంటే కాదు ద థింగ్ ఇస్, ఎందుకంటే ఆయన పోటీగా విసురు అన్న టైప్లో ఉండేటప్పటికి మాకు ధైర్యం వస్తుందండి. ధైర్యం వచ్చి ఏంటి ఇప్పుడు ఎంత చేస్తే ఆయన అందుకుంటాం అనే టైప్లో. అందులో
మనిషికి చాలా డీప్ వాయిస్ ఉంటుంది, మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద డైలాగులు అనర్గళంగా చెప్పేస్తారు. సో హీస్ అ గుడ్ యాక్టర్, బట్ better than an actor, he's a very good human being అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. యూఆర్ ద సెకండ్ పర్సన్ ఇన్ దిస్ ఫిల్మ్ దట్ ఐ షుడ్ రియలీ థ్యాంక్. విజయ్ చాలా కాలం నుంచి పరిచయం. అందాల రాక్షసి సినిమా చేసినప్పుడు తను లైన్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అప్పుడు ఫ్రెండ్షిప్, కాకపోతే ఏ రోజు నేను ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్ ఇట్లా తనకి ఎప్పుడు చెప్పలేదు. సో ఒకరోజు సడన్గా సినిమా స్టార్ట్ అవుతుంది, నీకు ఒక క్యారెక్టర్ ఉంది, రా ఒకసారి కలువు చెప్తాను అన్నాడు. నేను చాలా ఒక 10 రోజులు 15 రోజులు కలవలేదు, వెళ్ళలేదు. లాస్ట్కి ఒకసారి ఎల్లుండే షూటింగ్ వచ్చి కలుస్తావా ఏంటి అంటే నైట్ వెళ్ళి ఏంటి కథ ఏంటంటే ఇలా తలారి క్యారెక్టర్ అది ఇది అన్నాడు. సరే ఓకే చేస్తాను, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా అంటే ఉంటుంది స్కోప్ పర్ఫార్మెన్స్కి అది ఇది అని చెప్పాడు. సో ఐ వాజ్ లైక్ ఓకే చేద్దాం అని చెప్పేసి స్టార్ట్లో అయితే అడగలేదు, ఎందుకు నాకు ఇస్తున్నావు ఆ క్యారెక్టర్, నేను ఇప్పుడు అడగలేదు కదా నిన్ను క్యారెక్టర్ ఎందుకు ఇచ్చావు నాకు అనేది నేను అడగలేదు. సినిమా రిలీజ్ ముందు రోజు నైట్ ఫోన్ చేసి అడిగా, ఏంటి విజయ్ అసలు నాకు ఆ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చావు అని. అయితే తను ఏమన్నాడు, అవన్నీ ఎందుకబ్బా ఇప్పుడు చేసావు కదా అయిపోయింది కదా, ఎందుకు నన్ను టెన్షన్ పెడతావు అన్నాడు. లేదు కావాలి, నేను ఫేస్బుక్లో స్టేటస్ పెడతాను, నీ గురించి కొంచెం రాస్తా అన్నాడు. ఇప్పుడేమో రాయకు అవన్నీ వద్దు అంటే లేదు చెప్పు అంటే అప్పుడు చెప్పాడు, ప్రేమ ఇష్క్ కాదు చూసాను నేను, అందులో చేసావు కదా అది నాకు బాగా నచ్చింది, సో నువ్వైతే కరెక్ట్గా ఉంటావని ఫీల్ అయ్యా నేను, సో అలాగే తీసుకున్నాను నేను, బట్ యూ లివ్డ్ ఇట్ అప్ అంటే బాగానే చేసావు నువ్వు నేను అనుకున్నట్టు అని అన్నాడు. నేను నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద నిడివిగల పాత్ర కాదు ఇందులో, కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ విజయ్ నాకు పిలిపించి చెప్పినప్పటి నుంచి నాకు ఈ సినిమా బాగా వస్తుందని, వీళ్ళందరూ బాగా చేస్తారని, తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్లో చేస్తానని, మంచి రోల్ చేస్తానని ఒక నమ్మకం ఉండింది. ఇప్పుడు తర్వాత నేను సినిమా థియేటర్లో చూశానండి, చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను కదా నా క్యారెక్టర్ ఇంత బాగుంది అలాగా ఒక సినిమాలో ఎన్నో క్యారెక్టర్స్ తీర్చిదిద్దడం అంటే ఒక డైరెక్టర్ వల్ల అవుతుంది. చాలా మంచి స్క్రీన్ ప్లే ఇవన్నీ తోటి చాలా మంచి సినిమా మీ ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే విజయ్ గారు కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్స్ వీళ్ళందరితో చేసే ఒక దమ్ము ఉండాలంటే అది హీరో గారికి ఉండాలి. అలాంటి రోహిత్ గారు ఇలా ఒక డిఫరెంట్ ఫిల్మ్ని ఒక హీరో రోహిత్ గారు సపోర్ట్ చేయబట్టి ఈరోజు ఇంత మంచి సినిమా మీ ముందుకు వచ్చిందని, ఈ మధ్య మేము ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేసామండి, దానివల్ల ఆ ఎక్స్పీరియన్స్తో కూడా చెప్పగలను. అసలు నవ్వించద్దు అని అన్నారు, చాలా ట్రై చేశాను. ఈ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా శ్యామ్ గారికి, విజయ్ గారికి, మా హీరో రోహిత్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అలాగే ప్రేక్షకులందరికీ కూడా మా సినిమాని ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఏది తక్కువ అంటలేదు, పర్ఫెక్ట్గా అన్ని కాంబినేషన్స్ అన్ని కుదిరినాయి, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, డైరెక్షన్ కానీ, యాక్టర్స్ కానీ అందరూ. ఈవెన్ ప్రొడక్షన్ టీము వీళ్ళు కూడా, మేము ప్రొడక్షన్ టీము మాది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని ఛానల్కి కొట్టుకుంటూ ఉంటారు, అదేం లేదు, అందరూ ఒక రకం చేశారు. సూపర్ అండి, నైస్ టీమ్ వర్క్ ఈ సినిమాలో, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకోటి ఏంటంటే నాకు విజయ్ గారు ఒక 5 years నుంచి ఫ్రెండ్ అండి, కానీ నాకు స్టోరీ తెలియదు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత సరే నీకు ఈ 2 క్యారెక్టర్లు ఏదో ఒకటి చేసుకోంటే సరే ఇదన్నా అయిపోయింది, చేసేసాం. సినిమా చేసుకుంటా ఉన్నసేపు అది ఎప్పుడెప్పుడు ఖాళీలో ఉన్నప్పుడు ఇలా రామారావు అని చెప్పి పెట్టేవాడు, స్టార్ట్ అయిపోయేది. అలా 20 రోజులు వచ్చాను కానీ నాకేం తెలియదు, కథ తెలియదు, ఏం తెలియదు. డబ్బింగ్ చెప్పేసినప్పుడు కూడా ఏం తెలియదు, అర్థం కాల. సినిమా అంతా ఇలా స్లోగా ఉన్నట్టుంది. ట్రైలర్ చూసిన తర్వాత అమ్మ దీంట్లో కొంచెం పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి, పర్వాలేదు. నెక్స్ట్ మళ్ళీ మెయిన్ టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు మారిపోయింది, అమ్మ ఫుల్ మాస్ ఉంది, పర్వాలేదని. తర్వాత నాకు సత్య కో ఆర్టిస్ట్ కదండి, తను అడిగాను, భయ్యా నువ్వు అది చేస్తున్నావు కదా, ఈ దయా క్యారెక్టర్ నీ కథ నా కథ 2 కలుపుకుంటే ఏమైనా స్టోరీ తెలుపుతామని ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదండి, ఏం తెలియదండి. తర్వాత సినిమా చూడటం కూడా నా పేరు ఎక్కడ రావట్లా దీంట్లో. సరే సినిమాలో మనంతా కట్ చేసి ఉంటారులే, అప్పుడప్పుడు తీశారు కదా అనుకున్నా, మైండ్లో అలా ఉంది. సరే సాయంత్రం నేను వెళ్ళానండి, నేను కూడా చేసి త్రూ అవుట్ ఉన్నా సరే నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యానండి సినిమా చూసినప్పుడు. ఒక లైన్లో చెప్పాలంటే నారా రోహిత్ గారు లేకపోతే అసుర లేదండి. బేసిక్గా టీమ్ ఎఫర్ట్ సినిమా అండి, టీం అందరూ ఇంత కష్టపడటం వల్లే ఈ అవుట్పుట్ వచ్చిందండి. అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అంతేకాకుండా మన సినిమాలో వర్క్ చేసిన యాక్టర్స్ కానీ,
టెక్నీషియన్స్ కానీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారండి. ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి సాయి కార్తిక్ గారు కానీ, విసు కానీ, మన మురళి కానీ, ధర్మేంద్ర కానీ, ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీమ్ వాళ్ళందరికీ ఇంతవరకు ఎప్పుడు చెప్పుకోలేదు, బట్ ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రొడక్షన్ టీమ్ అండి, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఆర్టిస్టులు వస్తే అందరూ నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు, ఆత్మీయులు అండి. వాళ్ళందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమా రోహిత్, నేను, శ్యామ్ మా కజిన్, మేము ముగ్గురం కలిసి చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. దీని సక్సెస్ కూడా, దీని అవుట్పుట్ చూసి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మీడియా మిత్రులకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చాలా బాగా రాశారు రివ్యూస్. సో మీ రివ్యూస్ వల్ల మా ప్రొడక్షన్స్ ఇంకా బాగున్నాయి. అండ్ నాకు రిలీజ్ రోజు చాలా మంది ఫేస్బుక్లో చూస్తున్నాను. ఆ రోజు దుబాయ్లో ఉన్నాను, ఖాళీగా ఉన్నసరికి ఫేస్బుక్ చూస్తున్నాను. ఆ రోజు అందరూ మంచి సినిమా, డబ్బులు రావు అంటున్నారు. మాకు డబ్బులు వచ్చాయండి. సో ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. అండ్ విజయ్, ఈ సినిమాకి నాకు ఇంతవరకు అందరికి కథ తెలుసు అనుకున్నాను. షూటింగ్ చేసేటప్పుడు తెగ చేస్తున్నారు ఎక్కడో వీళ్ళందరూ అనుకుంటారు. సో నాకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు అనుకున్నాను. అది ప్రాబ్లం. ఎవరి కాళ్ళు విపరీతంగా చేసేస్తున్నారు పర్ఫార్మెన్స్. వీళ్ళందరికీ చాలా తెలుసు అనుకుంటారు, కథ అనుకుంటారు. సో బట్ అందరికీ బికాస్ లైక్ విజయ్ లేకపోతే ఈ క్యారెక్టర్లో ఉండేది కాదు. ఎందుకంటే నేను ప్రతి సినిమాకి ఐ నీడ్ టు థ్యాంక్ మై డైరెక్టర్స్. ప్రతిసారి రివ్యూస్లో పాజిటివ్స్లో నా పేరు రాస్తున్నారంటే దానికి కారణం కూడా వాళ్ళే. సో ఈసారి కూడా రాశారు. సో థ్యాంక్స్ విజయ్. అండ్ మెయిన్ ఎవ్రీ టెక్నీషియన్, విసు కానీ, ధర్మేంద్ర గారు కానీ, మురళి, సాయి కార్తిక్ అంటే ఇంక మా ఆస్థాన విద్వాంసుడు, ఇంక కంటిన్యూస్ పడుతుంటాడు అలా. సో అందరికీ చాలా థ్యాంక్స్. మా సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళారు టెక్నీషియన్స్. అండ్ ఆర్టిస్ట్ వైజ్ ఎవ్రీవన్ ఫ్రమ్ చార్లీ, మిస్టర్ రవి అండ్ సత్య, దెన్ రామారావు గారు, రామచంద్ర గారు, రూపదేవి గారు, ఎవ్రీవన్ అండ్ ద హీరోయిన్ ప్రియ బెనర్జీ. సో ఎవ్రీవన్ చాలా బాగా చేశారు. అండ్ ప్రతిసారి అంటుంటారు ఇంకా ప్యాడింగ్ ఉంటే బాగుంది, ఇందాక శ్యామ్ గారు చెప్పినట్టు. బట్ కొత్త వాళ్ళకి నేనే కొత్త సినిమాలు చేస్తున్నాను. సో దాంట్లో కొత్త వాళ్ళు ఉండడం తప్పలేదు అనిపించింది. సో అందుకే నా అవకాశం. అండ్ ఆడియన్స్కి, బికాస్ వాళ్ళు లేకపోతే మాకు డబ్బులు రావు. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్. సినిమాని చూసి ఆదరించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు మాకు కోఆర్డినేట్ చేసిన ద హోల్ ఫ్యాన్స్కి కానీ, నా ఫ్యాన్స్కి కానీ, అండ్ ఫర్ ద వండర్ఫుల్ రెస్పాన్స్. అండ్ మెయిన్లీ ద బ్యాక్ బోన్, ద ప్రొడక్షన్ టీమ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారని నేను రోజు లొకేషన్ చూసాను. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు, లైట్ మెన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ శ్యామ్ వరకు, ఎవ్రీ వన్స్ ఎఫర్ట్ ఇస్ అసురా. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో. ఏంటంటే పేర్లు మాత్రం నారా రోహిత్ అసురా అని రాస్తాం, బట్ ఏంటంటే ఇట్స్ కృష్ణ విజయ్ అసురా. ఇట్స్ అ డైరెక్టర్స్ ఫిల్మ్. అండ్ స్పెషల్ మెన్షన్ టు అనిల్ బాను, బికాస్ లైక్ మా సినిమా సగం క్రెడిట్ మా లోగో తీసుకెళ్ళిపోయింది రిలీజ్ ముందు నుంచి. సో అనిల్ బానుకి చాలా థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ డిజైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కొత్త సినిమాలతో త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. సో ప్లీజ్ డూ విష్ మీ లక్. థ్యాంక్ యూ సో మచ్.